ఇప్పుడైతే మిరపకాయలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాము చూడండి. 2 టమాటాలు అయితే తీసుకోవాలి చూడండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకున్నాం. ఇప్పుడైతే దాల్చిన చెక్కలు వేసేసుకుంటున్నాం చూడండి. ఇంకా ఆయిల్ వేయలేదు. పైన పెట్టి ఆయిల్ వేసుకొని బాయిల్ చేయాలన్నమాట తాలింపుని. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము. ఇప్పుడు కదా ఆయిల్ వేసాము, ఇంకా వేడెక్కలేదు. నేనైతే ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నాను కుక్కర్లోన. చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియోని. వేడెక్కుతుంది కాబట్టి ఇట్లా బాగా కలుపుకోవాలి. నేనైతే కుక్కర్లోనే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎట్లా వస్తుందో తెలియదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. తాలింపు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి. ఇంకా గోల్డ్ కలర్లోకి రాలేదు, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుందాం ఇప్పుడు. నేనైతే 3 టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కాపర్ రైస్ వేసుకుంటున్నాము చూడండి. క్వాంటిటీ చూసుకోండి. అయితే సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి, సరిపడే సాల్ట్ అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు అన్నమాట వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను చూడండి. బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా అయితే ఉడికిపోయింది కాబట్టి కారం వేసేసుకున్నాను చూడండి. మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే మిల్ మేకర్లు వేసేసుకుంటున్నాను. చూడండి. ఇప్పుడైతే రైస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక జగ్గు రైస్ వేసాను కాబట్టి ఒక జగ్గు వాటర్ వేసుకున్నాను. మరొక జగ్గు వాటర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. 2 విజిల్లు వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. బాగా 2 విజిల్లు వస్తే ఇంకా మన రైస్ ఉడికిపోయినట్టే. చూడండి, ఇట్లయితే కలర్ఫుల్గా వచ్చింది. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది టమాటా రైస్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూడండి. మంచి కలర్లోకి వచ్చింది. ఓవరాల్గా చూడండి చాలా బాగా వచ్చింది. నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. నోరు ఊరిపోతుంది చూస్తుంటే.